Yeah. అయినా మీరు అన్మ్యూట్ లో ఉన్నారా, మ్యూట్ లో ఉన్నారా? ఓకే. సో తగ్గించు. Sir, good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్. సో am I audible? Yes, sir. Okay. ఓకే, గుడ్ మార్నింగ్ నాన్న కిరణ్. సో యాజ్ యూజువల్గా మీరు అవసరమైనప్పుడే అన్మ్యూట్ చేసుకోండి. సో ఎస్టర్డే మార్నింగ్ టైం అంతా మా ల్యాప్టాప్ మాతో సహకరించలే, కాబట్టి ఎస్టర్డే క్లాస్ ఓకే. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న హర్షిత. వెరీ గుడ్ మార్నింగ్. రైట్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్. ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న కిరణ్. కిరణే కదా నాన్న? ఈశ్వర్ సార్. ధరణీశ్వర్ సార్. ధరణీశ్వర్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్.
So yesterday we learned trigonometric identities. సో మళ్ళీ నేను ఫుల్ స్క్రీన్లోకి వెళ్ళిపోతున్నాను. ఎవరన్నా కనపస్తే చెప్పండి. స్ట్రక్ అప్ అయింది. సో yesterday we learned that this sin square theta plus cos square theta is equal to 1. Secant square theta minus tan square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1. ఇక్కడ మనం r తీసుకున్నాం కానీ మన ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ అంటేనే ఇమ్మీడియట్ గా మనకి ఏం మనకి రావాలంటే sin square theta minus cot square theta cos square theta is equal to 1 అని మనకి రావాలి. So I am going to share another board. So sin square theta plus cos square theta. These are the trigonometric identities. Sin square theta plus cos square theta is equal to 1. Secant square theta minus tan square theta. ఇక్కడ మనము కోణాన్ని ఎప్పుడు కూడా తీటాతోనే సూచిస్తాం కాబట్టి here we are measuring the angle in theta. So that's why secant square మనం theta అనుకుంటున్నాం అన్నమాట. These are the trigonometric identities అంటారు. Trigonometric ratios కూడా చెప్పుకున్నాం. cosecant square theta minus cot square theta is equal to 1. Cosecant square theta minus cot square theta is equal to 1 అని చెప్పుకున్నాం అన్నమాట. సో ఇది మనం చేసిన పని. చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ చేస్తాం. సో నిన్న మనము 3, 4, 5 తీసుకొని చేసినాం అనమాట. ఏంటి ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరాన్ని ఉపయోగించి చేసినాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్ చేసుకుంటూ వచ్చినాం. నెక్స్ట్ సో ఇది చేసుకుంటూ వచ్చినాము. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఏంటి ప్రాబ్లము? సో బ్లాక్ తీసుకోమంటారా, ఇది తీసుకోమంటారా? సో బ్లాక్ తీసుకుంటున్నాను. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ బ్లాక్. సో sin square 30 plus sin square 60 plus sin square 30 చేస్తున్నాను. sin square 60 plus sin square 30. సో ఇదంతా పాపం వేస్ట్ అయిపోయింది. ఈ క్లాస్ అంతా జరగలేదు. సో క్వశ్చన్ వచ్చేసి sin square, ఈజ్ ఇట్ విజిబుల్ అన్న? ఓకే అన్న. sin square 30 degrees ఆడబుల్ కూడా కదా, బాగానే వస్తుంది కదా? ఓకే అన్న. sin square 30 degrees plus sin square 60 degrees. మీకు as I told that ప్రతి పేజీ టాప్ మోస్ట్ కార్నర్ లో అంటే ఈ విధంగా టాప్ మోస్ట్, ఇదంతా ఒక పేజీ అయితే ఈ పేజీ టాప్ మోస్ట్ కార్నర్ లో మీకు చెప్తున్నాను ట్రిగనామెట్రిక్ వాల్యూస్. sin 0 ఎంత, sin 30 degrees ఎంత, అంత పట్టిక ఉంది కదా మనకు. ఈ 0 degrees సౌండ్ చేయదురా, సౌండ్ స్టాప్ చేసుకోండి మీరే. 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees అని చేసుకుంటా ప్రతి దానికి రాసుకోమని 60, 90 అని. సో
సైన్ దానికి ముందరగా మనము ఇది పాయింట్ తెలుసు మనకు రూట్ 0/4 రూట్ 1/4 రూట్ 2/4 రూట్ 3/4 root 4/4. Am I right? So root 0/4, root 1/4, root 2/4, root 3/4, root 4/4. So here 30 degrees అంటేనే మనకు root 1/4 అని రావాలి. Strike off కావాలి. Here 30 degrees is there. That's why sin 30 degrees is equal to 1/2 అంట. ఎవరికైనా అభ్యంతరమా? Yes. So కాబట్టి 1/2 whole square. 1/2 whole square plus sin 60 means very good, Anna, very good. Root 3/2 whole square. Root 3/2 whole square. So here 1/2 whole square means 1/4. Root 3/2 whole square means root 3 whole square. So root 3 whole square ఈ పక్క రాస్తాను by 2 whole square కదా దీన్ని రాసుకోవాల్సిందే. So 3/4 sir. yes 3/4 అంటే root 3 కి root 3 whole square అంటే క్యాన్సిల్ అవుతుంది కదా స్క్వేర్ కు రూట్ కు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 వస్తుంది. 2 square అంటే 4. Here they are like fractions. That's why 1 plus 3/4 రాసుకుంటే ఏమన్నా అభ్యంతరమా? 4/4 that is equal to 1. So sin square 30 degrees plus sin square 60 degrees. Sin square 30 degrees plus sin square 60 degrees is equal to 1/2 whole square plus root 3/2 whole square. ఎందుకు మీకు చెప్పినాను నేను as I told earlier టాప్ మోస్ట్ కార్నర్ లో ఈ వాల్యూస్ అని రాసుకోవాలి అని. సో రాసుకుంటే మనకు ప్రతి పేజీలో మనం లెక్క చేసేటప్పుడు when we are going to done the math problems that values is more useful. That values is more useful than any other values. So next మనం sin 90 minus theta cos 90 minus theta కూడా రాసుకున్నాం. ఓకే ఇప్పుడు sin square 60 degrees plus sin square 30 degrees is equal to 1. Sin square 60 degrees plus sin square 30 degrees is equal to 1. That's it. సో మనకు కావాల్సిన ప్రాబ్లం ఆన్సర్ వచ్చేసింది కదా. కావాలంటే మీరు ఈ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకేనా? దీన్ని అలా జరుపుతాను. అవసరం లేదు కదా? ఇస్ ఇట్ నెసరీ? ఓకే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒకసారి దీన్ని రబ్ చేయాలంటే చాలా సేపు పడుతుంది, టైం వేస్ట్. దీన్ని మాత్రం రబ్ చేద్దాం. ఇవన్నీ పాపం వేస్ట్ అయిపోయినాయి. పొద్దున క్లాస్ తీసుకోవాలని ట్రై చేసినాను కానీ వేస్ట్ అయిపోయింది. సిస్టమే పనిచేయాలి నాది పొద్దునంతా. మధ్యాహ్నం నుంచి పనిచేసా బాగా, కానీ మధ్యాహ్నం నా క్లాస్ ఉండిపోయా. అఫీషియల్గా తీసుకోకూడదు. నా క్లాస్ ఉన్నప్పుడు అఫీషియల్గా వేరే దాంట్లో ఉండకూడదు అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చదవండి, మీరే చదవండి. Cos 53 degrees minus sin 37 degrees find value. Find value. So cos 50 ఇక్కడ రాస్తాను. సో cos 53 degrees ఇంకోటి ఏంటన్నా మళ్ళీ పోవాలా. cos 53 degrees sin 37 degrees. cos 53 degrees minus sin 37 degrees. సార్ మీరు చెప్పిన వాల్యూస్ లో ఒక్కటి కూడా దీంట్లో లేదు సార్. ఎస్ లేవు. నేను చెప్పింది అంతా 0 degrees 30 degrees 45 degrees 60 degrees 90 degrees మాత్రమే చెప్పిన లేదు. బట్ I also told that sin 90 minus theta. Sin 90 minus theta is equal to cos theta. Is it clear? Notes is clear అన్న? రాసేది బాగానే కనిపిస్తాను కదా, మళ్ళీ వేరే బోర్డు తీసుకోమంటారా? No sir, అవసరం లేదు. ఓకేనన్న. సో ఇక్కడ మనకు 90 లో 53 పోయింది నాన్న. హౌ మచ్? 10 లో 3 పోతే 7. ఇక్కడ ఎంత ఉంటుంది? 8. 37 sir. yes 37. సో కాబట్టి now
we are going to write cos 53 degrees is same as that. Now I am going to write this as sin 9, sorry. Oh. Sin 90 minus 53 degrees. Sin 90 minus 53 degrees. Here cos 53 degrees is remain as same. Cos 53 degrees is remain as same. Then this is in the form of sin 90 minus theta. Sin 90 minus theta is equal to cos theta. That's why I am going to write this. Here theta is 53. Here theta is 53. Sin 90 minus theta is equal to cos 53. సో cos 53 సేమ్ కాబట్టి 0 వచ్చేసింది ఆన్సర్. సో ఇక్కడ మనకు లేవే అని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనము బుర్రను ఉపయోగించాలి. వీ హ్యావ్ టు యూజ్ అవర్ మైండ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. వీ హ్యావ్ టు యూజ్ అవర్ మైండ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చినా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అన్న ఉపయోగించండి, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అని ఉపయోగించండి. అందుకే నేను మీకు చెప్పినది ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ ఎనీ అదర్ థింగ్. నాగరుషిత పాపం విని ఉందా, మెసేజ్ అన్న చేయొచ్చు కదా నాగరుషిత. సో అందుకే మళ్ళీ మన చెర్విక చెప్పినట్లు అప్పుడప్పుడు చూసుకుంటాను సార్. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ అండ్ ట్రిగనామెట్రిక్ వాల్యూస్ యొక్క విలువ మనకు ఎంత ఉంది అనేది ఇప్పుడు మీకు అర్థమైంటుంది. ప్రతిదీ మనము ప్రతి ప్రాబ్లంలోనూ ఉపయోగిస్తున్నాం. we use the trigonometric ratios and trigonometric identities and trigonometric values almost all the problems. That's why అందుకే నేను అంత స్ట్రెస్ చేసి చెప్పినాను. చాలా జాగ్రత్తగా దాన్ని చదవండి అని. ఆల్రెడీ షేర్లోనే ఉంది కదా. రైట్, నెక్స్ట్ ఇది sin 53 degrees మైనస్ sin 37 degrees అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంది కదా. ఏమైనా ఉన్నాయా ప్రాబ్లమ్స్? జస్ట్ సి గో త్రూ ద టెక్స్ట్ బుక్. నోట్స్ కూడా ఉంటే బాగుంటుంది మీ దగ్గరనే. గో త్రూ ద టెక్స్ట్ బుక్. ఒకవేళ లేకపోతే వచ్చే నష్టమే లేదు. కానీ ఈ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పిక్యూఆర్, యాంగిల్ బిక్యూఆర్ రైట్ యాంగిల్స్. యాంగిల్ బిక్యూఆర్ రాసినాడు, మనం ఇట్లా రాస్తాం. యాజువల్ గా ఇలా రాస్తాం. యాంగిల్ బి అండ్ క్యూఆర్ రైట్ యాంగిల్స్. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ పి. సో కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ పి. దెన్ షో దట్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని చెప్పాలి. దెన్ షో దట్ ఈ ప్రాబ్లం ఉందన్న మనకు ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి చూస్తే మీరు క్లియర్ గా ఏమై ఆడిబుల్. ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది. మళ్ళీ ఆ ప్రాబ్లం ఉందేనా నేను చెప్పిన ప్రాబ్లం? చెప్పండి, ఉందా? ఏం ఎవరు మాట్లాడరు? టెక్స్ట్ బుక్ లేదు ఎవరి దగ్గర? ట్రిగనామెట్రీ నాన్న, ట్రిగనామెట్రీ. సరే, లేకపోతేనేమో వినండి.
షేర్ చేసాను చూడన్నా, షేర్ చేసాను. ఐఎమ్ షేర్డ్ అగైన్. Just see that. ఇది లేకపోయినా చెప్దామా? Yes, sir. ఉందా లేదా అది నాకు కావాలి. First problem, sir. Sir, పెట్టండి sir question ని. ట్రిగ్నామెట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్. లేకపోతే వద్దు, విడిచిపెట్టేసేయండి. సరే, లేకపోయినా ఉన్నా చెప్దాం, ఏం నష్టం వచ్చింది. సో see here, we have to show that angle A is, am I audible? Yes, sir. Okay, so we have to show that angle A is equal to angle P. So angle A is equal to angle P. ఇది మనం షో చేయాలి, ప్రూవ్ చేయాలి. సో సార్ లేదు సార్ టెక్స్ట్ బుక్ లో. టెక్స్ట్ బుక్ లో లేదా? ఓకే, విడిచిపెడేద్దామా? లేదు సార్. ఓకే సార్. Sir, అట్లాంటి question వేరేది ఉంది sir. ఇట్లాంటి అవును క్వశ్చన్. సార్. ఓకే, Example 2, sir. సో ఇది చెప్పినా ఒకటే, అది చెప్పినా ఒకటే కదా? Yes, sir. ఓకే, చెప్పేద్దాం. Yes, ఇది sir. అది కావాలంటే మళ్ళీ నన్ను అడగండి, అది కావాలంటే మళ్ళీ Yes, నన్ను sir. అడగండి. సో ఇన్ ట్రయాంగిల్ ABC, angle B is the right angle and angle Q is the right angle, and angle cos A is equal to cos P. Cos A is equal to cos P. So I am going to strike up this. ఇక్కడే చేసుకుంటూ వస్తే సరిపోతుంది. సో cos A is equal to cos P. ఈరోజు లేట్ అయింది. సో జనరల్ గా ప్రాబ్లమ్స్ ఎక్కువ చెప్తున్నాం, ఈరోజు లేట్ అయింది. cos A is equal to cos P. So what is given? Cos A is equal to cos P. Cos A is equal to cos P. The given values is that we have to show that angle A is equal to angle P. We have to show that angle A is equal to angle P. So here, as usual, angle B is the right angle, then hypotenuse is AC. Am I right? Here angle Q Yes, is, sir. angle Q is right angle, then hypotenuse is PR. Why? Because cos A is equal to adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. So that's why here adjacent side is AB and hypotenuse is AC. Cos A is equal to AB by AC. మళ్ళీ నేను రాయాలని అవసరం లేదు కదా అన్న. Cos A is equal to AB by AC. Next, cos P is equal to PQ by PR. As usual, adjacent side by hypotenuse. Adjacent side by hypotenuse. So ఇలా రాస్తున్నాం, adjacent side by hypotenuse రాస్తున్నాం. రాసిన తర్వాత given that cos A is equal to cos P. What is given? Cos A is equal to cos P. So that's why I am going to write cos A is equal to AB by AC. Cos A is equal to AB by AC and cos P is equal to PQ by PR. Cos P is equal to PQ by PR. Here I am going, yes, they are doing cross multiplication. మీరు ఇలాంటి ప్రాబ్లమే ఇంకోటి ఉంటే దాన్ని చేయండి, ఏనా? AB into PR. I think this is Telangana textbook, not Andhra textbook. Not Andhra textbook. AB into PR, PQ into AC. PQ into AC. ఇంకొకరు ఎవరైనా చదవండి. Equation 3. Equation 3. AB by PQ is equals to AC by PR. Yes, AB by PQ is equal to AC by PR. So just remind this, in trigonometry మన యొక్క మేధస్సును ఉపయోగించి ప్రాబ్లమ్స్ చేయాలి. అంటే దేంట్లో ఏదొస్తుందో టీచర్కు తెలియదు, పిల్లవాళ్ళకు తెలియదు. మళ్ళీ చెప్తున్నాను నేను, ఒక ప్రాబ్లంను ట్రిగనామెట్రీ అండ్ ఆల్జిబ్రా
రకరకాలుగా చేసేయచ్చు. ఇప్పుడు నేను చేసినట్లే మీరు చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చేసినట్లే నేను చేయాల్సిన అవసరం లేదు. ఎలా అయినా చేయొచ్చు. ఎలా చేసినా అల్టిమేట్ గా we get the answer. Ultimately we get the answers. So that's why you have to use your brain to solve the problems in trigonometry. అందుకే trigonometry కష్టం అందరికి. చాలా మందికి trigonometry ఎందుకు కష్టం అంటే ఉన్న ప్రతి విషయాన్ని మనం అక్కడ పుట్ చేయాల్సి వస్తుంది. Of all we learn, we have to put those learning material into this problem. మనం నేర్చుకున్న విషయాన్ని అంతటిని అక్కడ పుట్ చేయాల్సింది తప్పదు. సో అందుకే ట్రిగ్నామెట్రీ కష్టం. సో ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కేసీ. సో ఇది మనకు రేషియోస్ చేసేటప్పుడు వచ్చింటది అన్న, రేషియోస్ చేసేటప్పుడు వచ్చింటది. ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కేసీ. అండ్ దెన్ ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న కే, పిక్యూ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది కే వచ్చింది, పిక్యూ బై పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కే వచ్చింది. సో మనము రేషియోస్ చేసేటప్పుడు రేషియో ఈజ్ కాన్స్టెంట్ అని చెప్పింటాం, రేషియో ఈజ్ కాన్స్టెంట్ అది వస్తుంది. సో దెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏసీ. దీని ప్రకారం ఏబి బై ఏసీ ఈజ్ ఈక్వల్ టు కే. దెన్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతానన్నా కే ఇంటూ ఏసీ, కే ఇంటూ ఏసీ. నెక్స్ట్ తర్వాత PQ by PR is equal to K. ఈ రోజు ఇది సతాయిస్తుంది. PQ by PR is equal to K. Then PQ is equal to K into PR. K into PR. So according to Pythagoras theorem అన్నాడు. According to Pythagoras theorem అన్నాడు. According to Pythagoras theorem అంటే Pythagoras theorem saying that side 1 square plus side 2 square is equal to hypotenuse square. Side 1 square plus side 2 square is equal to hypotenuse square, or hypotenuse square is equal to side 1 square plus side 2 square. ఇలా ఇక్కడ చూడండి పైథాగరస్ థీరం మనకేం చెప్తుంది నాన్న, ఏసీ స్క్వేర్ is equal to ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. వెరీ గుడ్ అన్న, ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కదా నాన్న. అట్లాగే ఇక్కడ ఇంకొకటి ఏమవుతుంది, పిఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిక్యూ స్క్వేర్ ప్లస్ QR square. పిక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. మనకు బీసీ బై క్యూఆర్ అంటే ఏం రాసుకుంటున్నాం చూడండి, బీసీ బై క్యూఆర్. బీసీ కావాలంటే బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC square plus ఏసీ మైనస్ రూట్ ఏసీ స్క్వేర్ సార్. బీసీ స్క్వేర్ నేను తీసుకున్నాను. బీసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. ఏబీ స్క్వేర్. Now I want BC. That's why taking root on both sides, we get BC is equal to AC square minus. ఏబీ స్క్వేర్. So ఇది కూడా సతాయిస్తాను. AC square minus AB square. అది అక్కడ రాసినారు అన్న, ఇది ఇక్కడ రాసినారు. ఓకే నెక్స్ట్ చూడండి పైన ఏముంది ఇంకా పిఆర్ స్క్వేర్. మనకేం కావాలి, క్యూఆర్ కదా కావాల్సింది. క్యూఆర్ స్క్వేర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ మైనస్ పిక్యూ. square. సో దీన్ని రూట్ చేసి పడేస్తే క్యూఆర్ వచ్చేస్తుంది. క్యూఆర్ రూట్ పిఆర్ స్క్వేర్ మైనస్ పిక్యూ స్క్వేర్. పిఆర్ స్క్వేర్ మైనస్ పిక్యూ స్క్వేర్, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఓకే వచ్చేసింది. అలానే రాసినాము. కానీ ఏబి ఈక్వల్ ఏంటంటే ఏబి ఈక్వల్ ఏంటి కేఏసి. కొద్దిగా వేరే విధంగా ఉంటుంది. బట్ మనం పైథాగరస్ ఫార్ములాను ఉపయోగించినాము, తర్వాత ఇంకేం ఉపయోగించినాము, కాస్ ఏ తెలుసుకున్నాం, కాస్ పి తెలుసుకున్నాం, అంతే. ఇంక వేరేది ఏం చేయలేము. బట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు కేఏసి రాసినాడు. బట్ పిఆర్ ఈజ్ ఈక్వల్ టు కేపిఆర్ రాసినాడు, కేపిఆర్ రాసినాడు. కేఏసి హోల్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఏసీ హోల్స్. ఇప్పుడు చూడండి దీన్ని ఏమని రాసుకోవచ్చు, ఈ పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్. సో ఏసీ స్క్వేర్
మైనస్ కే స్క్వేర్ రైట్ అన్న కే స్క్వేర్ ఏసీ స్క్వేర్ బై దీన్ని పిఆర్ స్క్వేర్ ఏం రాస్తున్నాము పిఆర్ స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్ పి స్క్వేర్ మైనస్ కేఆర్ పి స్క్వేర్. సో రెండింటిలో ఏసీ స్క్వేర్ కామన్ కాబట్టి ఏసీ స్క్వేర్ ఇక్కడ తీసాడు బయటికి. ఏసీ స్క్వేర్ బయటికి తీస్తే ఇక్కడ ఏముంటది ఇంకా 1 ఉంటది. సో ఏసీ స్క్వేర్ కామన్ తీస్తే ఏముంటది ఇక్కడ 1 మైనస్ కే స్క్వేర్ బై ఇక్కడ రెండింటిలో కామన్ ఏంటి పిఆర్ స్క్వేర్. PR square, sir. పిఆర్ స్క్వేర్ కామన్ కాబట్టి ఇంకేముంటది 1 minus K square. ఇప్పుడు రెండింటికి రూట్ ఉన్నాయి కదా రెండింటికి రూట్స్ ఉన్నాయి. 1 మైనస్ కే స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ Cancel. సో ఏసీ బై ఏమొస్తుందన్న పిఆర్ వస్తుంది. ఎందుకు ఏసీ బై పిఆర్ వస్తుంది స్క్వేర్ కు రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా స్క్వేర్ కు రూట్ కు. Yes, sir. సో ఏసీ బై పిఆర్. సో బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది నాన్న ఏసీ బై పిఆర్. బీసీ బై క్యూఆర్ వచ్చేసి ఏమొచ్చింది ఏసీ బై పిఆర్ వచ్చింది. చూడు బాగా గమనించండి బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ వచ్చింది. జనరల్ గా ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బాగా గమనించండి ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది అన్న ఏసీ బై పిఆర్ కదా. ఓకే ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది ఏసీ బై పిఆర్. అట్లే బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ కూడా ఏమొచ్చింది ఏసీ బై పిఆర్ వచ్చింది. బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ కూడా ఏసీ బై పిఆర్ వచ్చింది. ఆల్రెడీ ఒకటి వచ్చింది ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ ఎంత ఏసీ బై పిఆర్. AC by PR. నెక్స్ట్ బీసీ బై క్యూఆర్ ఈజ్ ఈక్వల్ కూడా ఏసీ బై పిఆర్ వచ్చింది. సో మూడు సమానమే కదా. ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే 2 + 3 ఈజ్ ఈక్వల్ ఎంతనా 5. 5, sir. అంటే అంటే బాగా గమనించండి ఇక్కడ ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు పక్కన రాస్తున్నాను ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్. అంటే ఇది 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5 అని అర్థం. నెక్స్ట్ 4 + 1 కూడా 5 కదా. Yes, sir. 4 + 1 కూడా 5 అంటే బీసీ బై పిక్యూ ఈజ్ ఆల్సో ఏసీ బై పిఆర్. AC by PR. సో ఈ పక్క రెండు ఈక్వల్ అయినప్పుడు ఈ పక్క కూడా ఈక్వల్ అయితే కదా. సో 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 4 + 1 ఈజ్ ఈక్వల్ టు 5. రైట్ ఆర్ రాంగ్? Yes, sir. సో అదే విధంగా ఏబి బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై పిక్యూ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అని వచ్చేసింది. సో హియర్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి రేషియోస్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. రేషియోస్ ఆఫ్ కరస్పాండింగ్ మనకు మళ్ళీ ఒక ప్రాబ్లం మనకి రావాలి. ఏం ప్రాబ్లం అంటే ఎస్ఏఎస్ ట్రిపుల్ ఎస్ ఏఎస్ఏ ఈ ఫార్ములాలు ఏంటి నాన్న ఎవరికైనా మతికున్నాయా ఎస్ఏఎస్ ట్రిపుల్ ఎస్ ఏఎస్ఏ side angle side 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 angle side Angle, angle. side angle. Yes, sir. if they are ratios of corresponding sides are equal then they are said to be equal Equal. or they are said to be identical అంటే స్వరూపత కలిగి ఉంటుంది. సో 7th క్లాస్ లో ఇది నేర్చుకున్నాం మనం. చూడండి ప్రతిదీ ఉపయోగిస్తాను చూడండి ట్రిగనోమెట్రీలో. వాట్ వీ లెర్న్డ్ బిఫోర్ క్లాసెస్ వీఆర్ యూజింగ్ ఇన్ ద ప్రజెంట్ క్లాస్. కాబట్టి నేర్చుకున్న విషయం ఏది కూడా వృధా కాదు. అది గుర్తు పెట్టుకోండి. సో హియర్ ట్రయాంగిల్ ఏబిసి రేషియోస్ ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ దెన్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో మీకు ఇక్కడ కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే మీకు బాగా చెప్పింటాం. ఒకవేళ అక్కడ చెప్పకపోయినా ఇక్కడ చెప్తాం తప్పదు. సో ఇది ఏ బి సి నెక్స్ట్ ఇదేంటనేది పి క్యూ ఆర్. సో యాంగిల్ బి కి యాంగిల్ క్యూ కరస్పాండింగ్ అంట. రైట్ ఆర్ రాంగ్? Yes, sir. Angle A ki angle P, sir. సో కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. దట్స్ వై యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ వచ్చేసిందా? Yes, sir. సో మనం నేర్చుకున్న విషయం ప్రతిదీ ఉపయోగించుకుంటూ వచ్చినాం. ఫస్ట్ ఏంటి
కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ వాడినాం. తర్వాత రేషియోస్ లో నేర్చుకున్న వాల్యూ ఈ రెండింటికి కే అని వాల్యూ మనం రేషియోలో నేర్చుకున్న పాయింట్ ని ఇక్కడ తీసుకున్నాం, కే అని రాసుకున్నాం. కే అని ఎందుకు రాసుకున్నామంటే అది లాస్ట్ కి ఆన్సర్ రావాలి కాబట్టి రాసుకున్న తర్వాత మళ్ళీ మనం పైథాగరస్ థీరాన్ని we used the Pythagoras theorem. Hypotenuse square is equal to side 1 square plus side 2 square. అది కూడా ఉపయోగించిన తర్వాత మళ్ళీ లాస్ట్ వచ్చేసరికి ఈ ఏసీఎస్ ట్రిపుల్ ఎస్ ఏఎస్ఏ ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉపయోగించి ఇఫ్ ఆల్ ద సైడ్స్ ఆఫ్ ఫస్ట్ కరస్పాండింగ్ సైడ్స్ ratios of corresponding sides are equal. Ratios of corresponding sides are equal. Then we said to be that they are identical or they are equal. Corresponding angles are equal. Triangles are identical అయినప్పుడు automatic corresponding angles are Equal. angle A is equal to angle B. చిన్న లెక్కే ప్రతి we use formula of cos. We use the formula of Pythagoras theorem. We use the ratios. We use SAS, triple S or ASA. ఈ మూడింటిలో ఏదో ఒకటి ఉపయోగించడం అంటే ఇక్కడ రేషియో కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నాం కాబట్టి ట్రిపుల్ ఎస్ ఉపయోగించడం అన్నమాట. సో సారీ ఎస్ఏఎస్ ఉపయోగించడం బికాస్ సైడ్ యాంగిల్ సైడ్ ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి సైడ్ యాంగిల్ సైడ్ ఉపయోగించి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ పి అని చేస్తాం. ఓకే, am I clear? Yes, sir. సో ఇంకా ఏమైనా డౌట్ ఉన్నారా? సో ఇలాంటి ప్రాబ్లం మీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని చేయండి, రాకపోతే నన్ను అడగండి మళ్ళీనా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఉందా లేదు చూడండి. sin a plus b is equal to 1, tan a minus b is equal to 1 by root 3. a greater than b. a, b are acute angles. Then find values of a and b. ఉందేనా ఈ ప్రాబ్లం? ఏమైనా ఉందా? 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఒకసారి చూడండి, టైం అయిపోయిందా? లాస్ట్. సో నెక్స్ట్ మళ్ళీ జాయిన్ కండి అన్న, నెక్స్ట్ మళ్ళీ జాయిన్ కండి. ఈ ప్రాబ్లం ఉందా? చూడండి ఉందో లేదో. లాస్ట్ 1 minute మళ్ళీ జాయిన్ కండి.